తేలాలని ప్రభు కోరుతున్నాడు. మొదట గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభు ఇప్పుడు రెండవ రాకడలో కొదమ సింహంగా రానున్నాడు. ప్రభువు తన ప్రేమించు వారిని, తన నామాన్ని యందు విశ్వసించు వారిని రెండవ రాకడలో ఆయన మనలను మేఘారూఢుడై వచ్చి తీసుకెళ్ళనై ఉన్నాడు. మనం ఒక నిమిషంలోనే మార్పు చెంది ప్రభువుతో యుగయుగాలు పరలోక రాజ్యానికి చేరడానికి ప్రభువు మనల్ని ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధం చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలనేదే ప్రభు కోరిక. దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ప్రభు విడిచిపెట్టబడతారని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. కరోనా కంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రజలు పిట్టల్లాగా రాలిపోయే సమయం ఆసన్నమైనది. అంత్యక్రీస్తు ఈ లోకాన్ని ఏలే సమయం వస్తున్నది. కాబట్టి మనకు సమయం ఉండగానే అంతటా అందరూ మారు మనస్సు పొంది దేవుడు అనుగ్రహించే రక్షణను పొందాలి. దేవుడిచ్చే నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. యేసయ్యలో నీకు నెమ్మది ఉన్నది. ప్రభువు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. దేవుడు క్యాన్సర్ వంటి రోగాలను బాగు చేయగలడు. నీ అప్పుల నుండి విడిపించగలడు. నీకు నెమ్మదిని కలుగజేయగలడు. నీకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, దురాత్మల నుండి విడిపించే దేవుడు, చేతపడి శక్తుల నుంచి విడిపించగల దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ప్రతి నామము ఆయన ఎదుట వంగవలసినదే. కాబట్టి దేవుడిచ్చే నిత్య రక్షణను ప్రతి ఒక్కరు పొందుకుందరుగాక. ఆయనను తెలుసుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. చూచు కన్నులు, విను చెవులు, గ్రహింపు హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడునుగాక. ఈ సువార్త భూలోకమంతా చాటింపబడునుగాక. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు నామమున రక్షణ పొందుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.